పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ ఇది అందరికీ తెలిసిందే. దీని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కొంత రియాక్ట్ అయ్యారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యి పోసాని కృష్ణమురళి గారి సతీమణికి ఫోన్ చేసి కుసుమలత గారికి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా ఒక వీడియో కూడా వచ్చింది. ఒకసారి ఆ వీడియోలో నేను ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను, తర్వాత మనం మాట్లాడదాం. హలో నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశిత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. మొబైల్ వాళ్ళు జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి ఆమె కూడా ఆ విషయం చెప్పు. రైట్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి ఇచ్చినటువంటి భరోసా. అయితే మనందరికీ తెలుసు, పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సమాజంలో తిరగకూడనటువంటి ఒక ఉన్మాది అనొచ్చు. చెప్పాలంటే డెఫినెట్గా ఉన్మాది, సైకో ఇలాంటి పదాలు ఆయనకి పర్ఫెక్ట్గా యాడ్ అయ్యేది. అంటే గతంలో ఆయన తీసినటువంటి సినిమాల్లో మెంటల్ కృష్ణ అని పెట్టుకున్నా కూడా ఎస్ ఈజ్ ఏ మెంటల్ కృష్ణ అని ఆయన చాలామంది అనేవాళ్ళు. అంటే రీసెంట్గా ఆయన చేసినటువంటి మాటలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ నాయకుడు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు కూడా మాట్లాడినటువంటి మాటల్ని పోసాని కృష్ణమురళి అనే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఇతను సమాజానికి హానికరం. డెఫినెట్గా అతను లాంటి వ్యక్తి ఎవరున్నా సరే, అతని ప్లేస్లో ఇంకొకళ్ళు ఉన్నా సరే డెఫినెట్గా అరెస్ట్ చేయటమే కాదు, తీవ్రమైనటువంటి నేరాలు అతని మీద పెట్టాలి. డెఫినెట్గా అతన్ని సమాజానికి దూరంగా ఉంచాలి. అతను సమాజంలో ఉంటే అతన్ని ప్రభావితంగా చేసుకుని రేపటి తరాలు, లేకపోతే ఇప్పుడు యువత కావచ్చు, రేపటి రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఉదాహరణగా తీసుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేసేయచ్చనే ఇదికి వాళ్ళలో వచ్చేసే పరిస్థితి ఉంది. సో అతను లాంటి వ్యక్తుల్ని సమాజంలో ఉండకుండా ఎలా అయితే శిక్షలు వేయాలో అలాంటి శిక్షలు వేసి లోపల పెట్టాల్సినటువంటి పరిస్థితి. అటు బోరుగా డనీలకి ఇప్పటికే జైలుకి పంపించారు. ఈయనకి ఇప్పటికే చాలా 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 లేటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఎట్టకేలకు ఆయన్ని అరెస్ట్ చేయటం, లోపల వేయటం ఇవంతా కూడా చకచక జరిగాయి అంతా కూడా. కాకపోతే శివరాత్రి రోజు ఆయనకి ఒక కాలరాత్రిగానే మిగిల్చారు. కానీ ఇక్కడ అది కాదు. అతన్ని చాలా బలంగా శిక్షిస్తేనే దానికి న్యాయం జరుగుతుంది. సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడాలి అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి మీదైనా, ఆయన కుటుంబం మీదైనా, ఆయన కుటుంబ పిల్లల మీదైనా సరే, ఎవరైనా సరే, టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, ఇంకొకళ్ళైనా కానీ వ్యక్తిగత దూషణలకి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను, పసిపిల్లలను, అన్యం పుణ్యం ఎరుగినటువంటి పిల్లల జోలికి వస్తే ఎలా శిక్ష పడుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఉదాహరణగా ఇలాంటి వ్యక్తులకు పడేటువంటి శిక్ష కనిపించాలి. ఇంకా పోసాని కృష్ణమురళి మీద బోరుగడ్డ అనిలా బెటర్ అనిపించాడేమో కొన్ని మాటల్లో చెప్పుకుంటే. అది ఇంకా పెద్ద సైకో అనుకోండి. ఇంకా ఇది మరీ దారుణమైనటువంటి మాటలు, అసలు మాట్లాడలేనటువంటి మాటలు. అంత దారుణంగా ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి, మరి ఆయనకు కుటుంబంలో ఆయన భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారో, కనీసం ఇది తప్పు కాదు అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేకపోయారా ఏమవుతుంది నాకైతే తెలియలేదు. కానీ ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఉన్నటువంటి పత్రికా మిత్రులు అందరూ కూడా ఏంటి మీరేం మాట్లాడుతున్నారు, అసలు నోటికి ఏం వస్తుందో తెలుస్తుందా అని అంటే మీకేంటి మీరేమన్నా ఆయన పార్టీయా ఇది పార్టీయా అని చెప్పి వాళ్ళ మీద కూడా తిరగబడిపోయినటువంటి పరిస్థితి. మరి ఆయనకు కుటుంబంలో ఆయన భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారో, కనీసం ఇది తప్పు కాదు అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేకపోయారా ఏమవుతుంది నాకైతే తెలియలేదు. కానీ ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఉన్నటువంటి పత్రికా మిత్రులు అందరూ కూడా ఏంటి మీరేం మాట్లాడుతున్నారు, అసలు నోటికి ఏం వస్తుందో తెలుస్తుందా అని అంటే మీకేంటి మీరేమన్నా ఆయన పార్టీయా ఇది పార్టీయా అని చెప్పి వాళ్ళ మీద కూడా తిరగబడిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల నుంచి తప్పుకున్నారనే నేపంతో నన్ను వదిలేస్తారనే దాంతో ఉంటే రేపొద్దున ఇంకొకటైనా మాట్లాడతారు, ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడేసి తిట్టేసి మళ్ళీ నేను రాజకీయాలకు దూరం అని చెప్పి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళకు శిక్ష పడితేనే ఉంటుంది. ఇకపోతే ఇది పక్కన పెడదాం.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పరామర్శించారు, బాగానే ఉంది. మొన్న వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయితే హుటాహుటీన బెంగళూరు నుంచి దిగిపోయి ఇక్కడికి వచ్చి ఆయన్ని పరామర్శించారు, బాగానే ఉంది. అంతకుముందు నెల్లూరులోనూ ఇంకొక చోట ఎక్కడో ఎవరినో అరెస్ట్ చేస్తే మళ్ళీ హుటాహుటీన ఆయన మళ్ళీ ఫ్లైట్ ఎక్కి బెంగళూరు నుంచి దిగి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తే ఆయన్ని పరామర్శించారు, జైలుకి వెళ్ళి బాగానే ఉంది. మరి ఒక దళిత నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఒక దళిత నాయకుడిగా ఉన్నటువంటి నందిగామ సురేష్ అరెస్ట్ అయితే మీరు ఎందుకని పరామర్శించలా? ఇది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ కుతంత్ర రాజకీయాలను కళ్ళు తెరిచేలా చాలామంది బయటికి చూపిస్తున్నారు. అంటే ఒక అగ్రకులంలో ఉన్నటువంటి వల్లభనేని వంశీను, లేదంటే ఇంకొక అగ్రకులంలో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిను, లేదంటే ఇంకో కులంలో పుట్టినటువంటి ఇంకొకళ్ళు అరెస్ట్ అయితేనో తప్ప కింద స్థాయి వ్యక్తులు, లేదంటే కింద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుల అరెస్టులని మీరు పట్టించుకోరా, పరామర్శించరా? ఇదేనా మీరు చెప్పేటువంటి న్యాయం? ఇదేనా మీరు జస్టిస్ గురించి మీరు మాట్లాడేటువంటి ప్రవచనాలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే కొంతమంది గుసగుసలాడుతున్నారు. ఇదేంటి వ్యవహారం, ఇలా ఉందేంటి అని చెప్పి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి తీరుని చెప్పాలంటే పిచ్చిగా తిట్టుకుంటున్నారట. బయట వ్యక్తులు అంటే నిజంగా టీడీపీ వాళ్ళు ఇలాగో డైరెక్ట్ అటాకే చేస్తారనుకోండి, కానీ ఇది నిజంగానే ఆలోచించాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం ఎలా చేస్తున్నారు, ఏంటి అసలు ఈయన ఆలోచన ఏంటి? అంటే ఇలాంటి వాళ్ళు మనుషులు కాదా? ఇలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళినా ఏం కాదా? నందిగామ సురేష్ లాంటి వ్యక్తి ఇంత కింద స్థాయి నుంచి వచ్చి ఒక బలంగా మంత్రిగా లేదంటే ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఇంకొకటి చేయవలసినటువంటి అనేక మంది ఉంటే వాళ్ళ జోలికి మీరు వెళ్ళరా? ఇంకొకళ్ళు దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతని దగ్గరికి వెళ్ళి మీరు ఇది చేస్తారా, పరామర్శిస్తారా? జైలుకి నుంచి బయటకు వస్తే స్వాగతాలతో ఒక భారీ కట్అవుట్లతో వీటితో పర్మిషన్లు ఇప్పించి మరి అతన్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్తారా? ఇది వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉన్నటువంటి చాలామందిలో ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఆయనకి వీళ్ళు అవసరం ఉండదా? వీళ్ళు మనకి పనికొస్తారా, పనికిరారా? పనికొస్తే మనం ఎంతవరకు ఉపయోగించుకుంటాం, లేదంటే ఎలా తోసేస్తాం? తల్లిని చెల్లినే బయటికి తోసేసినటువంటి వ్యక్తులు నందిగామ సురేష్ కాదు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఓట్లు, అధికారం. ఆ అధికారం కోసం ఆయన ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు, రెడీగా ఉంటారు. దానికి తగ్గట్టుగానే అందరితో కలుస్తారు, విడిపోతారు, బయటకు తోసేస్తాడు, అవసరమైతే మళ్ళీ తీసుకుంటాడు, ఇంకొకటైనా చేస్తాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా దళిత నాయకులు, బీసీ నాయకులు, వీళ్ళు అలాగే మిగతా ఎవరైతే 40% జగన్మోహన్ రెడ్డి గారికి వేసినటువంటి ఓట్లు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరు ఎలా ఉంటుందనేది ఎగ్జాంపుల్గా తీసుకునైనా సరే చూడండి. లేదంటే ఇంకా మేము ఆయనకి ఓట్లు వేస్తాం, ఆయనే మాకు ఇంకా మాకు పథకాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇది ఇచ్చాడు అనుకుంటే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. ఆయన ఎలాగో ఆయన రాజకీయ జీవితాన్ని ఆయన చేతులతోనే, ఆయన వ్యవహార శైలితోనే, ఆయన నోటితోనే ఆయనే పాడు చేసుకుంటున్నాడు, ఆయన నాయకులు పాడు చేస్తున్నారు. సో ఇది మనం చేయాల్సింది ఇంకా కాకపోతే జనాలు మారకపోతే ఎవరు ఏం చేయలేరు. ఇంకా రేపు పొద్దున టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, ఇంకొకళ్ళైనా వాళ్ళ వ్యత్యాసం ఎలా చూపిస్తున్నారన్న దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి.